అదే తీసుకుంటారు చిన్న ముగ్గురే పరుచూరు నియోజకవర్గం ఈదుమూడి గ్రామంలో మొన్న 7వ తారీఖున యాదవులు మేకలు గొర్రెలు కాచుకోవడానికి అక్కడికి దీంట్లోకి పొలంలోకి వెళ్ళగా అక్కడ ఆ యాదవుల్ని ఇద్దరిని మధు అనిల్ అని ఇద్దరిని వాళ్ళు చాలా గట్టిగా కొట్టడం జరిగింది. బోన్ ఇరిగిపోయినట్టు కొట్టడం జరిగింది. తర్వాత ఆ గొడవ మీద కంప్లైంట్కి వెళ్ళగా కంప్లైంట్లో ఏంటంటే వాళ్ళు వీరి మీద తిరిగి కేసు పెట్టారు సిఐ శాసగిరిలో సహాయంతో. అలాగా వీళ్ళ మీద మళ్ళీ వేరేగా కేసు పెట్టడం జరిగింది. ఈ అనిల్ మధు అనే వ్యక్తులు చాలా దారుణంగా కొట్టబడి బోన్ అది ఇరిగిపోగా వీళ్ళని మళ్ళీ వాళ్ళు పార్టీ ఆఫీస్లో పిలిచి అదే టీడీపీ పార్టీ ఆఫీస్లో పిలిచి చాలా దారుణంగా మళ్ళీ కొట్టారు. వీళ్ళ మీద మళ్ళీ కేసులు బనాయించారు. ఇదే శాసగారు కూడా ఖమ్మ నియోజకవర్గం, వీళ్ళు కొట్టిన వాళ్ళు కూడా ఖమ్మ నియోజకవర్గం ఖమ్మ కులానికి చెందినవారు. వీరు మన ఈరుమూడు గ్రామం అనేది మన చంద్రబాబు నాయుడు గారు అది దత్తత తీసుకున్న గ్రామం. అదే గ్రామంలో ఈరోజు మనకి కనీసం యాదవుల్ని గొల్లనా కొడుకులారా యాదవుల మీ పిల్లల్ని అని చెప్పి తల్లిని అని తిట్టి చాలా దారుణంగా తిట్టి కొట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ మిగతా వాళ్ళు ఏంచి కోర్టుకి వెళ్ళగా వీళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టి బనాయించి ఇంత దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళకి ఓట్లకు మట్టుగా యాదవులు కావాలా, అయితే ఓటుకి యాదవులు కావాలా, అలాగే పదవులకి మన చెంచాగిరి పదవులకి యాదవులు కావాలా. ఇదే యాదవుల్ని ఇంత దారుణంగా కొట్టినందుకు ఈరోజు ఇక్కడ యాదవులు శాసనసభ్యులు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యాదవుల్ని ఇంత దారుణంగా కొట్టడానికి ప్రశ్నించాలి. అలాగే ఇక్కడ మనకి పల్లా శ్రీని గారు రాష్ట్ర అధ్యక్షులు మన దీనికి టీడీపీ ప్రభుత్వానికి, ఆయన అనిల్ మన అనిత్ గారి మీద హోమ్ మినిస్టర్ మీద ఇలాంటివి ఏమైనా ఖండిస్తారు కానీ యాదవుల మీద ఈరోజు ఇంత దారుణంగా కొట్టినందుకు బోనది ఇరిగిపోయి యాదవుల్ని గొల్లనా కొడుకు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారికి ఓట్లు వేయడం జరిగింది. ఫస్ట్ అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఇక మీదట ఇలాంటి ఎవరి మీద చేసుకోవడం కానీ అలా కొట్టడం కానీ యాదవుల్ని తిట్టడం కానీ చేస్తే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ మీకు ఇంతటితో విరమిస్తున్నాం. మీరు పల్లా శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు? యాదవుడు అంటే ఏదో అనుకుంటున్నారు. కమ్మ సామాజిక వర్గం యాదవుడు రాజ్యాలు ఏలి నువ్వు పురాణం చూస్తే రాజ్యాలు ఏలేమయ్యా మేము అనామోగులం కాదు. మీరు అప్పుడు పాలేర్లకి పుట్టిన నా కొడుకులు మీరు ప్రతి ఒక్కరు కూడా. ఈవేళ కమ్మ సామాజిక వర్గం ఉందంటే ఎవరో మీరు బానిస బతుకులు బతికారు. మేము మాట ఇచ్చామంటే మాట తప్పం, మడం తప్పం మేము. కానీ మీరు నిస్కిమాలి కుచ్చారు. మీరు ప్రతి ఒక్క నాకొడికి హెచ్చరిస్తున్నాం. లోకేష్ అంటాడు ఇక్కడ విశాఖపట్నం వచ్చి ఏందయా నేను ఇచ్చుకున్నానయా అని చెప్తున్నాడు. ఎవడ బాబు వచ్చాము వీడమ్మ మొగుడిదా వీడి బాబుదా ఏ నా కొడుకుదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనం ఈరోజు విశాఖ జిల్లా అంతా కూడా యాదవుడ భూములు ఇవన్నీ. ఎవడయా దత్తదానం చేయడానికి మీ హెరిటేజ్ భూములు ఇచ్చేయండి. ఆ గీతమ్మ కాలేజీకి మీ తోడేలుడికి గట్టపెట్టిన భూమిని రూపాయికి ఇచ్చేస్తావా? మాకు ఇవ్వయా. మేకల్ని గొర్రెల్ని మేము దొడ్డు కట్టుకొని కాసుకుంటాం. విశాఖపట్నం జిల్లాలో మాకు ఒక 10 ఎకరాలు ఇవ్వండి. మేము ఆయన రూపాయికి ఇచ్చాడు, మేము 10 రూపాయలు ఇస్తాం మీకు. కానీ అయినప్పటికీ మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇక మీద తెలుసుకొని యాదవుడు అంటే సామాన్యమైన వాడు కాదు. మాట ఇచ్చారంటే మాట మీద నిలబడేవాళ్ళు. అందుకనే మీకు 30 సంవత్సరాలు మీకు ఏలుబడితనం వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసుకొని
ఆయనే కృష్ణుడు ఆయనే రాముడు అనుకొని ఆ రోజుల్లో మరి వీళ్ళందరూ కూడా అమ్మో కృష్ణుడు అంటే యాదవుడు కదా అన్నింటినీ కూడా ఆయన ఇచ్చిన సముద్ర స్థానం ఈవేళ మాకు బతుక్కి మనుగడకి పరిశనార్థంగా మారింది. కూటమి ప్రభుత్వంలో తక్షణ జాగ్రత్త, రాబోయే రోజులు తగిన పరిణామాలు ఎదుర్కొంటారు. కులాన్ని దూషిస్తారు. గతంలో చెప్పాం 2014-19 వరకు సన్నిధి కుల విషయంకి వచ్చి చంద్రబాబు ఎంతైతే శోభ అనిపించారో దానికి రెట్టింపైనటువంటి శోభ ఈవేళ మీరు అనిపిస్తారు. కాదు రాబోయే రోజుల్లో తస్మాత్ జాగ్రత్త. ఈ కూటమి ప్రభుత్వం విశాఖపట్నం యాదవులు కూడా మేల్కోండి. ఈవేళ మన కులాన్ని జరుగుతున్న అన్యాయాన్ని మీరు మేల్కోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా యాదవులందరూ ఒకటయ్యి అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఈ ప్రభుత్వం జరుగుతున్న మన వర్గీకరణ కులాల మీద జరుగుతున్న అన్యాయం మీద మన చూసే అధిక సామాజిక వర్గం ఉన్నటువంటి ధనిక సామాజిక వర్గంలో కొమ్ము కాస్తుంది. మనందరూ కూడా ఒకటయ్యి మనం అందరూ ఎదుర్కొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకొని మనం ఉనికి మనం కాపాడుకోవాలని ఈ సభాముఖం తెలియజేస్తుంది. అలాగే మాకు ఈ ఉద్రిక్తత ఈ యొక్క విషయం మీద చాలా ముందుకెళ్తామని రాబోయే రోజుల్లో ఈ యొక్క పరిస్థితిని ఉద్రిక్తత చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా బాధాకరమైన విషయం. గతంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి గోళ విషయంలో ఎంత పొరపాటు చేసి తగు పరిణామం ఎంతైతే ఎదుర్కొన్నారో ఈరోజు అంతకంటే ఎక్కువైనటువంటి యాదవుల తల్లి మీద భార్య మీద ఏకవచనంతో దూషించి వాళ్ళ మీద గాయపరిచి ఆ అనిలు మధు అనే కుర్రవాళ్ళు గొర్రెలు మేపుకోవడానికి పొలంలో తొలగిలినందుకు ఒక కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఆ కులాన్ని దూషిస్తూ అంటే తప్పు చేయడం మానవ సహజం. అది తప్పు ఎక్కడ జరిగిందో మనం చూడలేదు. అయినా తప్పు జరిగిందని వాళ్ళు వెళ్ళి ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి దగ్గరికి సిఐ దగ్గరికి వెళ్ళి శాసగిరి అనే సిఐ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఇలా కాకుండా ఇంకా తిట్టాలరా అనే మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం, ఎటువంటి స్థితిలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇది ఒక తలమానిగా ఒక సూచికగా కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకి ఎంత పెద్ద పీట వేశారో అంతకన్నా ముందు ఎన్టీ రామారావు గారు విశాఖపట్నం యాదవులు గుర్తించి ఆంధ్రప్రదేశ్లో యాదవులు గుర్తించి ఆయన బీసీ వర్గంలో యాదవులు ఈ విధంగా ఉన్నారని ఆయన గుర్తించారు. అటువంటి పార్టీని గుమ్మకాసురండి ఈ రోజుల్లో ఈ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ పార్టీని పైకెత్తున్నారా కిందిస్తున్నారా అనేది ఒక కమిటీగా కనిపిస్తుంది. అలాగే ఒక సామాజిక వర్గంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి జన సమీకరణ ఉన్నటువంటి యాదవుల శాతం అంతా ఇక్కడ గెలుస్తుండే వర్గం ఏ వర్గం. మాకు రాజకీయాలతో కానీ కులాలతో సంబంధం లేకుండా ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు వాళ్ళు గుర్తించిన చిన్న సానుభూతితో ఈవేళ కృష్ణుని రూపంలో చూసుకుంటూ మా కులం అందరూ కూడా ఆయన్ని బ్రహ్మరథ పడుతున్న తరుణంలో ఈ విధమైన మధు అనే అనిల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని మా భార్యని తల్లిని దూషించి మమ్మల్ని ఇంత కించపరుస్తూ మాట్లాడడంలో ఎంతో మా కులం ఒక 100 సంవత్సరాలు వెనకబడినట్టుగా మేము అందరూ భావిస్తున్నాం. గత రోజుల్లో చూసుకుంటే మా సన్నిధి వల్ల వారసత్వంగా జగన్మోహన్ తీసుకొచ్చి మా పూర్వ వైభవం తీసుకొచ్చిన వ్యక్తి మా కలియుగ దైవం జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా విశాఖపట్నం చరిత్ర చూసుకుంటే నిన్న కాక మొన్న 50 సెంట్ల భూమి ఇంచుమించి 5 కోట్ల రూపాయలు విలువ చేసే 20 కోట్లు విలువ చేసే భూమిని మా యాదవులకి ఆయన ఇస్తే దాన్ని రద్దుపరిచి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి యాదవ దౌర్భాగ్యమైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈవేళ దాన్ని మార్చడం జరిగింది. తద్వారా ఈవేళ అనిత గారిని మా మంత్రివర్యులైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఏదో అన్నారని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విషయం మీద స్పందించారు. కానీ ఈవేళ యాదవులు జరుగుతున్న అన్యాయం మీద యాదవులు జరిగిన అవమానం మీద ఏ ఒక్కరు స్పందించకపోవడం మా దౌర్భాగ్యం, మా తలనత అనుకోవాలా. అలాగే విశాఖపట్నంలోనూ 16 మంది కార్పొరేటర్లు చేశారు. ఒక విఎంఆర్డీ చైర్మన్ బీసీ వర్గానికి చెందిన యాదవ వర్గం చెందినటువంటి ఒక బీసీ వర్గానికి మహిళ విజయనగరం గారిని విఎంఆర్డీ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే వెనకబడిన తరగతిలో యాదవ సామాజిక వర్గం చెందిన మహిళని మేయర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే డీసీ చైర్మన్ కానీ, అలాగే ఒక రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే మన గతంలో చూసుకుంటే మా ప్రతి ఒక్క అదే ప్రెస్ రిపోర్టర్స్కు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఈరోజు ఉన్న ఒంగోలులో జరిగిన సంఘటన యాదవ కులానికి చాలా సిగ్గుసేటని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒంగోలులో ఒక
కులానికి చెందిన వ్యక్తులు అది పొలాల్లోకి కామన్గా యాదవుడు అంటే మేకల మంది ఉంటుంది, గొడ్ల మంది ఉంటుంది, ఈ రెండు ఉంటాయి. మాకు మరి పొలాల్లోకి తోలికెళ్ళకపోతే మాకు మేతకి ఎక్కడా దొరకదని మీకు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఈరోజు ఇదే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారు కేవలం యాదవులు ఓట్లు వేస్తేనే ఆయన ఈరోజు సీఎం అయ్యాడు. ప్రతి దిక్కలకి వెళ్ళి ఇదే చెప్తుంటాడు. మరి ఎక్కడుందయ్యా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్పిన ఆలోచన ఎక్కడుంది? యాదవుని ఎక్కడి పైకి తీసుకొస్తున్నావు? ఒక విశాఖపట్నంలో ఒక నిన్న కాక మొన్న గుడివాడ అమర్నాథ్ గారిని ఏదో అన్నారని ఇదే మరి స్టేటు నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఇమీడియట్గా స్పందించి మరి ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టుకొని అమర్నాథ్ గారిని ప్రశ్నించారు. మరి ఈరోజు యాదవుడి పేరు చెప్పి మీరు ఓట్లు గుంజుకొని ఈరోజు మీరేం చేస్తున్నారు? ఓటంలో ఇద్దరున్న నాయకులు విశాఖపట్నంలో మరి అవతల వంశీకృష్ణ యాదవుల ద్వారా ఆయన గుర్తింపు పొంది, ఆయన ద్వారా మీకు గుర్తింపు పొంది, యాదవుల ద్వారా అనేక పదవులు ఎమ్మెల్యేలు చేశారు తండ్రులు. తర్వాత ఈయన కూడా ఎంపీగా పోటీ చేసి ఈరోజు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి ఈయన ఈరోజు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఖండించలేదు. ఇక్కడ యాదవ్ నాయకులు టీడీపీలో ఉండి మీరు ఏం చేస్తున్నారు? యాదవులకు ఇంత దంజాయం జరిగింది, ఇంత దారుణంగా వాళ్ళు కొట్టారు, దానికి మీరు ఏమైనా ప్రశ్నించారా? ఈరోజు యాదవ్ జాతి ఉండబట్టి మీకు పదవులు ఉన్నాయి, ఇవి ఎమ్మెల్సీలు ఉన్నాయి, మినిస్టర్లు ఉన్నాయి, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నాయి. ఇవన్నీ యాదవుల వల్ల మీకు ఉన్నాయి. కానీ మీరు కనీసం స్పందించలేదు. అలా దీని మీద కానీ ఆ అనిత గారి మీద కానీ ఇలాంటివి ఏమైనా అయితే ఖండిస్తున్నారు. అలాగా ఈరోజు యాదవులు ఉండబట్టే మీకు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర అన్నారు, మీరు ఎప్పుడు టీడీపీకే ఓటేస్తారు, 30 ఏళ్ళుగా ఓటేస్తున్నారు, 40 ఏళ్ళుగా ఓటేస్తున్నారు అని చెప్పడమే కానీ మీ భవిష్యత్తు ఎలా చూస్తానని ఈరోజు ఎంత దారుణంగా ఈ బీసీల్ని యాదవుల్ని అన్యాయం చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు యాదవులకి పెద్దపేట వేశారు. మాకు కార్పొరేట్లు చాలామంది కార్పొరేట్లు చేశారు. అలాగే మనకి మేయర్ ఒక సామాన్య మహిళకి మేయర్ ఇచ్చి మేయర్ కట్టబెట్టారు. తర్వాత బిఎంఆర్టీఏ చైర్మన్ చేశారు. తర్వాత డైరెక్టర్లు కార్పొరేట్లుగా ఓడిపోయిన కూడా డైరెక్టర్లు ఇచ్చారు. అనేక బీసీసీ చైర్మన్ ఇచ్చారు. అనేక డైరెక్టర్లు పదవులు అన్నీ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇక్కడ ఎన్ఆర్లో 50 సెంట్లు భూమి ఈరోజు యాదవులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఆయన ఇస్తే ఆయనకి ఎక్కడైతే పేరు వచ్చేస్తుందేమో అని చెప్పి ఇదే ఎన్ఆర్లో భూమిని వాళ్ళకి మళ్ళీ ఇదే టీడీపీ నాయకులు కానీ మిగతా కూటమి నాయకులు కానీ అప్పుచెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకెక్కడో మన ఆర్లో దగ్గర ఇస్తామని చెప్పి ఆ భూమి లేదు, ఆ ఇది లేదు, 5 కోట్లతో భవనం కడతామన్నారు, అది లేదు. ఈరోజు యాదవులకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ యాదవుల ద్వారా మీరు పదవులు పొందారు, ఇదే రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు, తర్వాత జనసేన అధ్యక్షులు అయ్యారు, జనసేన ఎమ్మెల్యేలు అయ్యారు. వీళ్ళందరూ మీరు ఖండించి యాదవుల మీద ఇంత దారుణంగా ఎంత చీప్గా చూస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అనేక పదవులు ఇచ్చి ఆయన కౌగులించుకొని ఆయన చాలా బ్రహ్మప్రాతం పట్టించి యాదవులకి అనేక కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కనుక ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేము వైసీపీ తరఫున మేము ఒకటే ఖండిస్తున్నాం. ఈరోజు ఇదంతా జనాల్లో తీసుకెళ్తాం. యాదవులకు ప్రతి ఒక్కరికి ఆ చెవులకి ఎక్కించి రేపు మీకు టీడీపీకి మనుగడ లేకుండా చంద్రబాబు నాయుడు గారికి రేపు ఎట్టి పదవులు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము సీఎం చేసుకుంటామని మీ అందరికీ యాదవ్ తరఫున వైసీపీ జిల్లా అధ్యక్షుడు తరఫున నేను నా పేరు ఎడ్ల వేణుగోపాలకృష్ణ సుమన్ అంటారండి. అలాగే మా నాయకులు అందరూ ఉన్నారు, మాట్లాడతారు. రేపు మీ యాదవుల్లోకి ఇదంతా తీసుకెళ్ళి రేపు సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈ యాదవ్ తరఫు అన్యాయం కానీ గొల్లనా కొట్టులు ఇంత దారుణంగా తిట్టడం కానీ ఇంత దారుణంగా చేసినందుకు మేము తీవ్రంగా ఖండించి రేపు జనాల్లోకి వచ్చి రేపు టీడీపీకి మనుగడ లేకుండా చేస్తామని మీ అందరికీ విన్నవించుకు సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఎడ్ల వేణుగోపాలకృష్ణ సుమన్.